ప్రభాస్ రికార్డుల్ని తుడిచిపెట్టేశాడు. మొన్నటి వరకు ప్రభాస్ పేరు మీదున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ రికార్డ్ ఇప్పుడు బన్నీ ముందు చిన్నదైపోయింది. సౌత్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే విజయ్ ని కూడా ఓవర్టేక్ చేసేశాడు. అసలు ఇండియా మొత్తంలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా సరికొత్త చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్. 5 సంవత్సరాలు ఒకే సినిమాతో ట్రావెల్ చేస్తున్న బన్నీ అన్ని రకాలుగా ఈ రికార్డ్ దక్కాల్సిందే అని సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. పుష్ప 2 రిలీజ్ కాకముందే అల్లు అర్జున్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. కలెక్షన్లతో కాదు, రెమ్యునరేషన్ తో. బన్నీ పుష్ప 2 కోసం దాదాపు 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఫోర్బ్స్ హైయెస్ట్ రెమ్యునరేషన్ లిస్ట్ లో అనౌన్స్ చేసింది. 275 కోట్ల రెమ్యునరేషన్ అంటే 3 పెద్ద సినిమాలు తీసేయొచ్చు. అలాంటిది ఒక సినిమా కోసం దాదాపు 300 కోట్ల రెమ్యునరేషన్ అంటే ఈ సినిమాకి ఎంత కష్టపడి ఉంటారో అనుకుంటున్నారు ఫ్యాన్స్. అల్లు అర్జున్ కెరియర్ పుష్పకి ముందు, పుష్ప తర్వాత. పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన బన్నీ ఆ తర్వాత తన మార్కెట్ ని, కలెక్షన్ స్టామినాని పెంచుకోవడమే కాదు, రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారు. తన బ్రాండ్ తో పాన్ ఇండియా వైడ్ గా పుష్పని సింగిల్ గా హ్యాండిల్ చేస్తూ ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్ డిసెంబర్ 5న కలెక్షన్లతో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతారో అని